క్షణము నేను ఊహించలేను యేసయ్యా, నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. మహిమను విడచి మహిలోనికి ఆయన దిగి వచ్చి మార్గమును చూపించి ఆయన మన కొరకు మనిషిగా ఆయన మారాడు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిరే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమను విడచి
యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. ఇర్మియా 12వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. నీవు పాదచారులతో పరిగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరి కదా, నీవు రౌతులతో నువ్వు ఎలాగ పోరాడుతావు? నెమ్మది కలిగిన స్థలమున నీవు క్షేమంగా ఉన్నావు కదా. యోర్దాను ప్రవాహముగా వచ్చినప్పుడు నీవేం చేస్తావు? చూడండి, దయచేసి చాలా జాగ్రత్తగా వినాలి. నీవు పాదచారులతో పరిగెత్తగా వారు నేను అలయగొట్టేశారు కదా, నువ్వు రౌతులతో ఏం పోరాడుతావు? క్షేమంగా నెమ్మదిగా ఉండే కాలములో యోర్దాను ప్రవాహములాగా వస్తే నువ్వేం చేస్తావు? ఈ వాక్య అర్థం ఏంటి తెలుసా? నీవు పాదచారులతో పరిగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరి కదా. నీకు అర్థం అవటానికి చెబుతా. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మన పాస్టయ్య గారు ఈ 3 వ్యక్తులకు పందెం పెడతాడు. పందెములో మీరు ఎవరు ముందు వస్తారో మీరు విజయాన్ని సాధించినట్లు. విజయం అనేది సాధిస్తే మీకు చక్కని బహుమానం అనేది ఉంటుంది అని మన అయ్యగారు 3కి చెప్పడం జరుగుతుంది. పాప ఏమనుకుంటుంది? తన్ను ఓడించి నేను గెలవాలి. పాప ఏమనుకుంటుంది? తనను ఓడించి నేను గెలవాలి. పాప కూడా అలాగే అనుకుంటుంది. 3 కూడా ఒకే రీతిగా ఉంటారు. నేను గెలవాలి, బహుమానాన్ని పొందాలి, ఆ ఘనత నాకే రావాలి, ఆ సంతోషం నాకే కావాలి. ఇక చివరికి మన పాస్టర్ గారు పరిగెత్తటానికి వారిని సిద్ధపరిచి సిగ్నల్ ఇవ్వడం జరుగుతుంది. పరిగెత్తటానికి ఎప్పుడైతే పాస్టర్ గారు సిగ్నల్ ఇవ్వడం జరుగుతుందో పాప 3 కూడా పరిగెత్తడం ప్రారంభిస్తారు. అయితే పాప ముందెళ్ళిపోతుంది, మరో పాప ముందు వెళ్ళలేదు, వెనకబడిపోతుంది, మరీ పాప వెనకబడిపోతుంది. ఇలా వెనకబడిపోతారు. పాప ముందొచ్చింది, తనతో సమానంగా రాలే. ఏం కారణం? తనతో సమానంగా తాను రాలేదు. ఏం కారణం? ఎందుకు రాలేదు తనతో సమానం? ఎందుకు రాలేదు తనతో సమానం? ఎందుకు తెలుసా? ముందొచ్చిన పాప 2వ పాపను 3వ పాపను అలయగొట్టేసింది. నీవు పాదచారులతో పరిగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరి కదా. పాప ముందొచ్చి వారు వెనకబడ్డారు అంటే పాప ఈ పాపను అలయగొట్టింది, ఈ పాపను అలయగొట్టింది. అలిసిపోయా. బైబిల్ అదే చెబుతుంది. నీవు పాదచారులతో పరిగెత్తగా వారిని అలయగొట్టిరి కదా. అలిసిపోయారు వాళ్ళు. అలిసిపోయామని తను అనుకుంటే తన సమానత్వంలోనికి రాలేదు, తనకు వెనక్కి వేసి ముందుకు వెళ్ళలేదు, ముందున్న బహుమానాన్ని పొందలేదు. పాప కూడా అంతే. జీవితంలో ఎప్పుడు కానీ మనము గ్రహించవలసిన విషయం, నువ్వు దేవునితో ప్రయాణం చేసేటప్పుడు, నువ్వు దేవునితో నడిచేటప్పుడు నిన్ను అలయగొట్టేటువంటి సమస్యలు ఎన్నో వస్తాయి. వాటిని ఆధారంగా పెట్టుకుని అలిసిపోయానని ఆత్మీయతలో వెనకపడిపోవద్దు.
ఎక్కడ కానీ నీ అడుగు వెనక్కి రాకూడదు. అలిసిపోయానని తను అనకుండా తనకున్న శక్తినంతా కూడా కూడగట్టుకొని నేను పరిగెత్తగలను అని అలిసిపోయాననేటువంటిది ఆలోచనలోనికి రాకుండా తన శక్తినంతా ఖర్చు చేసి ఆ శక్తితో మళ్ళీ పరిగెత్తడం అనేది జరుగుతుంది. అలా పరిగెత్తి తన సమానంగా వచ్చి అలా శక్తిని ఉపయోగించి పరిగెడుతూ తన ముందుకు రావడం జరిగిపోతుంది. తాను అంతే, తన శక్తినంతా ఖర్చు చేసి అలిసిపోయానని అనుకోకుండా తన శక్తిని ఖర్చు చేసి ఆ శక్తినంతా కూడా ఉపయోగించి ఆ శక్తి ఆధారముతో మళ్ళీ పరిగెడితే తనతో సమానం, పరిగెడితే తన అలయగొట్టేయడం, పరిగెడితే తనతో సమానం, ఇంకా పరిగెడితే తాను తనను అలయగొట్టేయడం. బహుమానానికి, విజయానికి, ఆనందానికి, ఘనతకు అర్హురాలైపోయాది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, దేవుని నమ్ముకున్నావు నీవు, ఆయన నుండి భక్తిని సంపాదించావు. మీరు అంతే, దేవుని నమ్ముకున్నారు, ఆయన నుండి భక్తిని సంపాదించావు. ఆ భక్తిని ఎప్పుడు నువ్వు ప్రారంభించావో భూమి మీద ఉన్నంతకాలం కాపాడుకోవడం ఒక వంతు అయితే ఆ భక్తిని కొనసాగించుకోవడం మరో వంతు. అది ఈ భక్తి గల జీవితంలో మనం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మనమంటే పట్టని గిట్టనటువంటి అపవాదిన సాతానుడు మన యొక్క ఆత్మ సంబంధమైన పందెపు యొక్క రంగంలో మనను పరిగెత్తనివ్వకుండా ఏదో ఒక శోధన, ఏదో ఒక సమస్య, ఏదో ఒక కష్టం, ఏదో ఒక ఇబ్బంది అపవాది మన ముందు పెట్టి వాటి చేత మనల్ని అలయగొట్టి దేవునిలో ముందుకు వెళ్ళనివ్వకుండా, మనలను వెళ్ళనివ్వకుండా నిలుపుదల చేసి అక్కడే మనను కుంగదీసి కింద పడవేయడం అనేది జరిగిపోతుంది. ఈరోజు సేవకులైనా అంతే, ఆత్మీయ జీవితంలో జీవిస్తున్న వ్యక్తులైనా అంతే. చక్కగా నువ్వు ఆత్మీయతలో పరిగెత్తేదానివి, పరిగెత్తే వ్యక్తివి. కొన్ని సమస్యలు సుడిగుండాల వలె నిన్ను చుట్టుకొని కృంగదీసినప్పుడు దేవుని నమ్ముకుంటేనే, భక్తిలో నడవగలిగితేనే, ఆలయానికి వెళ్ళితేనే, ప్రార్థన చేస్తేనే, పాడితేనే, స్తుతించి ఆరాధించగలిగితేనే, ఉపవాసాలు ఉంటేనే, ఇటువంటి కుడికలకు వస్తేనే, దైవ సంబంధమైన కార్యములన్నీ కూడా నా జీవితంలో జరిగించి నా భక్తిని పెంచుకుంటేనే, అయితే ఇటువంటి నా జీవితానికి ఎందుకు వచ్చింది ఈ సమస్య, ఎందుకు వచ్చింది ఈ శోధన అని ఆ సమస్యను బట్టి, శోధన బట్టి ఆలోచించుకుంటూ మానసికంగా కృంగిపోయి, అలిసిపోయి, సొమ్మసిల్లిపోయి ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేకుండా ఎంతమంది ఈ రోజున వెనక్కబడిపోతూ ఉన్నారు ఆత్మీయతలో. అమ్మ గుడికి రా, ఏం గుడి, నేను రాలేను. అమ్మ ప్రార్థన చేసుకుందాం, ఏం ప్రార్థన. అమ్మ కూడికలు, ఏం కూడికలు అంటే ఏదో ఒక శోధన, ఏదో ఒక శ్రమతో నిన్ను అలయగొట్టేశాడు సాతానుడు. నవల కాదు, బైబిల్ చెబుతుంది, నీవు పాదచారులతో పరిగెత్తగా వారిని నలయగొట్టిరి కదా. చూడండి, మనిషితోనే పరిగెత్తలేనప్పుడు నీవు రౌతులతో ఏం పోరాడుతావు? మనిషితోనే పరిగెత్తలేని తనను ఒక గుర్రం దగ్గరికి తీసుకువెళ్ళి, అమ్మా ఈ గుర్రము ప్రక్క నేను పెట్టాను, నువ్వు పరిగెత్తు అంటే పరిగెత్తగలదా? మనిషితోనే పరిగెత్తలేకుండా ఉన్నప్పుడు ఈ మనిషిని తీసి గుర్రం దగ్గర పెట్టి గుర్రముతో పరిగెత్తు అంటే పరిగెత్తడం అవుతుందా? పరిగెత్తలే. పగటి కాలమే పరిగెత్తు అన్నప్పుడు పరిగెత్తలేనివాడు చీకటిలో వాడిని పెట్టి పరిగెత్తు అంటే పరిగెడుతాడా తల్లి? పరిగెడుతాడా పాస్తి గారు? పరిగెత్తలేడు. పగటి కాలంలోనే వాడు పరిగెత్తలేనప్పుడు రాత్రుల్లో పరిగెత్తమంటే పరిగెత్తగలుగుతాడా? పరిగెత్తలేడు. నీవు పాదచరణలతో పరిగెత్తగా అరయ్యగొట్టింది కదా. మనిషితోనే పరిగెత్తలేనప్పుడు మనిషిని గుర్రం దగ్గర తీసుకెళ్ళి పరిగెత్తు అంటే పరిగెత్తగలుగుతాడా? పరిగెత్తలే. అదే బైబిల్ చెబుచూ ఉన్నది, పాదచారులతో పరిగెత్తగా వారిని అలయగొట్టిరి కదా, ఇక నీవు రౌతులతో ఏం పోరాడుతావు? జీవితంలో ఎక్కడ కానీ అలిసిపోవద్దు.
అందుకు దేవుడు ఏం చేశాడో తెలుసా? బైబిల్లో అక్కడ నెమ్మది, 2 క్షేమము, 2 పెట్టాడు అక్కడ. నా కుమార్తె, నీకు ఒక నెమ్మది కలిగిన జీవితాన్ని నేను ఇచ్చేశాను. నా కుమారుడా, నీకు నెమ్మది కలిగిన జీవితాన్ని ఇచ్చేశాను. ఈ నెమ్మది కలిగిన జీవితానికి ఇచ్చినప్పుడు ఇకనైనా నీవు నాలో పరిగెత్తు. నా కుమార్తె, నీకు క్షేమం ఇచ్చా. నా కుమారుడా, నీకు క్షేమం ఇచ్చా. ఈ క్షేమకాలములో నేను పెట్టి తిని కాబట్టి ఇంకనైనా నువ్వు పరిగెత్తు. లే, నెమ్మదైన జీవితాన్ని ఇచ్చినా దేవుడు, క్షేమకరమైన జీవితాన్ని ఇచ్చినా దేవుడు, పరిగెత్తలేకపోతున్నారు అంటే యోర్దాను ప్రవాహము నీ మీదికి వస్తే నువ్వేం చేస్తావు? యోర్దాను శక్తివంతంగా ప్రవహించేటువంటి ఆ యోర్దానులో ఎవడైనా అదమరిచి కాలు పెట్టగలిగితే కొట్టుకుపోయి చచ్చిపోతాడు. నెమ్మదిగా క్షేమంగా నిన్ను పెట్టినప్పుడే నువ్వు పరిగెత్తలేకపోతే యోర్దాను ప్రవాహములాగా శ్రమల ప్రవాహం నీ మీదికి వస్తే నువ్వేం పరిగెత్తుతావు? క్షేమంగా పెట్టినప్పుడే పరిగెత్తలేదు, నెమ్మదిగా పెట్టినప్పుడే పరిగెత్తలేదు. యోర్దాను ప్రవాహములాగా శ్రమల ప్రవాహం నీ మీదికి రాగలిగితే శ్రమల్లో నువ్వేం పరిగెత్తుతావు? అదే బైబిల్ యొక్క వాక్యం చెప్పే విషయం. నీవు పాదచారులతో పరిగెత్తగా వారిని నలగొట్టిరి కదా, రౌతులతో నువ్వేం పోరాడుదవు? నెమ్మది క్షేమంగా నేను పెట్టిన కాలములో నేను పరిగెత్తలేకపోతే యోర్దాను ప్రవాహములాగా శ్రమల ప్రవాహం వస్తే నువ్వేం పరిగెత్తుతావు? ఆలోచించు. నేను క్షేమంగా పెట్టాడు, నీకు నెమ్మదిగిన జీవితాన్ని ఇచ్చాడు. ఎందుకు తెలుసా? నా బిడ్డ నాలో పరిగెడుతుంది అని. అలా ఉంచినప్పుడే నువ్వు పరిగెత్తలేకపోతే శ్రమలు ఎదురైనప్పుడు నువ్వు పరిగెత్తగలవా? నిన్ను అలయగొట్టేవి ఎన్నో వస్తువు ఉంటాయి, అలిసిపోవద్దు. 300 సంవత్సరాలు హానుకు దేవునితో నడిచాడు అంటే ఆదామును మాదిరిగా పెట్టుకోగలిగాడు. ఏదైనా తోటలో దిగి వచ్చిన దేవుడు తోటలో సంచరించేటప్పుడు వీరు కూడా ఆయనతో సంచరించారు, వీరు కూడా ఆయనతో నడిచారు. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు ఆదాము జీవించిన కాలంలోనే బ్రతికాడు, ఎదిగాడు, ఆదాము గురించి తెలుసుకున్నాడు. ఆదామే దేవునితో నడిచినప్పుడు నేనెందుకు నడవకూడదని ఆదాము యొక్క జీవితం హానోకును ప్రోత్సహించింది. అందుకే 300 సంవత్సరాలు నడిచాడు. ఈ 300 సంవత్సరాల కాలంలో హానోకు కూడా అభ్యంతరాలు, ఆటంకాలు, అలసిపోయిన పరిస్థితులు ఎన్నో వచ్చి ఉంటాయి, రాకుండా ఉండి ఉండవు. వాటన్నిటిని కూడా దాటుకుంటూ వెళ్ళిపోయాడు హానోకు. ఆ తర్వాత దేవుడు అతన్ని తీసుకునేను, అతడు లేకపోయాను. నీ సేవా జీవితంలో, నీ భక్తిగల జీవితంలో ఎన్నో అలసిపోయావు. నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, నీ గురించి కథలుగా మాట్లాడారు. అవి విన్నప్పుడు మానసిక ఒత్తిళ్ళు పెరిగిపోయి కృంగిపోయావు. నేనెంత చక్కగా సాగే వ్యక్తిని, సేవలో కానీ భక్తిలో కానీ, ఈరోజు ప్రజలు నన్ను కథలుగా మాట్లాడి మానసికంగా కృంగదీశారే, అలసిపోయేట్టు చేసేసారే. సేవలో సాగలేక, భక్తిలో సాగలేక ఎప్పుడు ఉండకూడదు. దేవుని ప్రమేయం తీసుకోవాలి. ఆయన ప్రమేయం తీసుకొని వాటన్నిటిని దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. దేవుడదే మనకు నేర్పించేటువంటిది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, లోకములో మనం ఉన్నంతకాలం మనలను ఆత్మీయ జీవితంలో, సేవా జీవితంలో ముందుకు వెళ్ళనివ్వకుండా అలయుగొట్టేటువంటి లోకాధికారైన సాతానుడు ఉంటున్నాడు. వానికి ఎప్పుడు కానీ భయపడకూడదు. మనం భయపడకూడదు. ఎన్ని బాధలు, కష్టాలు వచ్చినా దేవుని ఒక్కటి అడుగు నువ్వు చాలు. ఏమడుగుతావు తెలుసా? దేవా, నేను ఆత్మీయ జీవితంలో పరిగెత్తేటప్పుడు నాకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా వాటిని భరించే శక్తి నాకు ఈ ప్రభు అని అడుగు చాలు. వాటిని భరించే శక్తి నువ్వు పొందుకున్నావనుకో, కొండంత సమస్య కానీ, కొండంత శ్రమ కానీ, ఆ శక్తి దేవుడు ఇచ్చేసే కొండంత శ్రమను కూడా దాటుకుంటూ స్నాయసంగా వెళ్ళిపోతావు. అది నువ్వు అడుగు. నాకు బాధ వచ్చిందే, నాకు కష్టం వచ్చిందే, నాకు దుఃఖం వచ్చిందే అని దాని గురించి ఆలోచించద్దు. మోకాళ్ళు వేసి ప్రభా, సమస్య వచ్చింది నిజమే, శోధన వచ్చింది నిజమే, నన్ను కుంగదీస్తుంది నిజమే, అయితే దీన్ని భరించే శక్తి నాకు ఇచ్చి దీన్ని దాటుకుని వెళ్ళే శక్తి నాకు దయచేసి నువ్వు ప్రార్థన చేయి. ఎందుకు దేవుడు ఇవ్వడు? ఇస్తాడు. దేవుడు ఇవ్వకుండా పోయేవాడు మాత్రము కానే కాదు. బైబిల్లో చూడు, ఒక మాట ఉంది. పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగినట్లయితే మార్కు సువార్త
14వ అధ్యాయం 51, 52 చదువుకుందాం. తన దిగంబర శరీరము మీద వేసుకుని ఉన్న ఒక పడుచువాడు, నార బట్ట వేసుకున్న ఒక పడుచువాడు ఆయన వెంట వెళ్ళుచు ఉండగా వారు అతనిని పట్టుకునిరి. చదువు తల్లి. నారబట్ట విడిచి దిగంబరుడై పారిపోయి. ఇక్కడ వాక్య భాగములో ఏముందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుని పట్టుకున్నారు. శిష్యులందరూ క్రీస్తుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. పట్టబడినటువంటి యేసుక్రీస్తు ప్రభుని శిష్యులు విడిచిపెట్టి వెళ్ళిపోతే తన దిగంబర దేహము మీద నారబట్ట ధరించుకున్న ఒక పడుచువాడు పట్టబడిన యేసుతోనే నిలిచి పట్టుకుని వెళ్ళుచున్నప్పుడు యేసుతోనే వాడు వెళ్ళిపోతూ ఉన్నాడు. వాని పేరు బైబిల్లో లే. మత్తయి, మార్కు, లూకా, యోహాను అంతా చదివితే వాని పేరు లేదు. శిష్యుల వలె వీడు చెదిరిపోలేదు. శిష్యులు భయాందోళన చెంది పారిపోయారు క్రీస్తుని విడిచిపెట్టి. అయితే తన దిగంబర దేహం మీద నారబట్ట ధరించుకున్నటువంటి ఈ పడుచువాడు మాత్రం శిష్యుల వలె పారిపోలేదు. యేసుతో ఉన్నాడు. యేసు వెళుతున్నప్పుడు యేసుతో నడిచాడు. అంతవరకు బాగుంది. యేసుతో ఉన్నాడు, యేసుతో నడిచాడు, ఇంతవరకు మంచిగా ఉంది. వెంటనే కనుగొన్నారు రాణువవారు, వీడు యేసుని విడిచిపెట్టకుండా యేసుతోనే ఉంటూ యేసుతోనే వాడు వెంబడిస్తూ వస్తున్నాడే, వీడు క్రీస్తుకు సంబంధించిన వ్యక్తి అని ఆ వ్యక్తిని రాణువారు పట్టుకోవడం జరిగిపోయారు. ఎవడైతే ఈ పడుచువాన్ని పట్టుకోగలిగారో వెంటనే వీడు తన దిగంబర దేహం మీద ధరించుకున్న నార బట్టను వారి చేతికి అప్పగించి వాడు దిగంబరుడైపోయి పారిపోగలిగాడు. అంటే ఇక్కడ వీడు పారిపోయిన పడుచువాడు. శ్రమ రానంత వరకు కూడా కొంతమంది సాగుతారు. శ్రమ రాగలిగిందంటే పడుచువాని వలె పారిపోతూ వస్తారు. ఇది క్రైస్తవ సమాజంలో భక్తిగల వ్యక్తుల్లో కనిపించే విషయాలు ఇవి. ప్రభునందు ప్రియమైన వారలారా, అసలుకి ఎవరి పడుచువాడు? ఈ పడుచువాడు ఎవరో కాదు. ఏ మార్కు సువార్త ఏ మార్కు రాశాడో ఆ మార్కే ఆ పడుచువాడు. తనను గురించి తానే రాసుకోగలిగాడు. ఇక్కడ ఎవరో కాదు, ఈ మార్కే. మార్కు బర్నబాతో ఉన్నాడు, మార్కు పౌలుతో ఉన్నాడు, వారితో కలిసి సేవ చేసినటువంటి వాడు. మార్కు యొక్క జీవితంలో పిరికివాడుగా, భయపడిన వ్యక్తిగా, క్రీస్తుని వెంబడించే వ్యక్తి పట్టబడిన వెంటనే పట్టబడిన క్రీస్తుకు ఎంత ప్రమాదం అనేది ముందున్న కాలంలో ఉందో అది వెంటనే గ్రహించి నేను తన వలె పట్టబడగలిగితే అతనికి వచ్చే ప్రమాదములో సమమైన ప్రమాదము నాకు ఉంటుందని ప్రమాదానికి భయపడిపోయి పిరికివాడై చేతికి దొరకకుండా పారిపోయాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని కోసం, భక్తి కోసం, దేవుడి నీకు ఇచ్చిన సేవ నిమిత్తం భయపడవద్దు, దిగులు చెందద్దు. ఒక మాట నిన్ను అనినా, ఒక వ్యక్తి నిన్ను చెంప మీద కొట్టినా, గాయాన్ని రేపి రక్తాన్ని ఒలికించినా భయపడకూడదు, దిగులు చెందకూడదు. మనము రక్షించబడటానికి, పాపం నుండి విమోచించబడటానికి దైవత్వాన్ని వదిలాడు, పరలోకాన్ని వదిలిపెట్టాడు, మన వంటి శరీరము ధరించుకొని వచ్చాడు, ప్రజల చేత దూషించబడ్డాడు, పట్టబడి కొట్టబడగలిగాడు, చిట్ట చివరికి చంపబడగలిగాడు. ఎందుకు తెలుసా? మన రక్షణ విషయమై. ఆయన కోసం, ఆయన సేవ కోసం, ఆయన ఇచ్చిన భక్తి కోసం ఒక వ్యక్తి దగ్గర ఒక మాట అనిపించుకోలేవా? ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి సందర్భంలో చెయ్యి తీసి నీ చెంప మీద ఒకటేస్తే ఆ చెంప దెబ్బ నువ్వు తీసుకోలేవా? ఈరోజు సేవకుడు విశ్వాసులను నా మాట అన్నారే, పగబట్టుకుంటాడు విశ్వాసుల మీద.
ఒక ఆమెడి ఈ విధంగా నాకు కీడు చేశాదే, పగబట్టుకుంటారు. దేవుని కోసమే ఒక మాట అనిపించుకోలేనప్పుడు, దేవుని కోసమే ఒక దెబ్బ నువ్వు తీసుకోలేనప్పుడు నువ్వెలా క్రీస్తు కుమార్తె అవుతావు, నువ్వెలా క్రీస్తు కుమారుడు అవుతావు? మంది డూప్లికేట్ భక్తి. నిన్ను విమోచించడానికి కోసమే కదా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాడు. నిన్ను విమోచించడానికి కోసమే కదా ప్రాణం త్యాగం చేశాడు. ఆ దేవుని కోసం, ఆయన సేవ కోసం, భక్తి కోసం ఒక్క మాట నువ్వు అనిపించుకోలేవా? ఒక దెబ్బ నువ్వు తీసుకోలేవా? అప్పుడే దేవుడు మహిమ పొందుతాడు, మహిమ పొందుతాడు. ఒక వ్యక్తి దగ్గర ఒక చెంప దెబ్బ నేను తీసుకున్నా, తిరిగి ఆ ప్రతి దెబ్బ వేయటానికి నా మనస్సు దేవుని మనస్సు లే. దెబ్బ వేసిన మరో దెబ్బ కోసం ఎదురు చూడగలిగితేనే కానీ దెబ్బ వేశారనే ప్రతి దెబ్బ కోసం నేను ప్రేరేపింపబడలా. నా ప్రభు జ్ఞాపకం వచ్చాడు, నాది చిన్నది, నా దేవునిది పెద్దది. జీవితంలో నీ అవమానింపబడిన, నిందింపబడిన అనేకమైన మాటలు నువ్వు అనిపించుకున్న సమాజంలో ప్రతి వ్యక్తి కూడా తమ చూపుడు వేలుతో నీ మీద చూపించి నిన్ను పొడిచి పొడిచి చెప్పిన దేవుడు మాత్రం అలాంటి బిడ్డలను వదిలిపెట్టాడు. వారిని తలగానే పెట్టగలుగుతాడు. దేవుడు తలగా పెట్టగలుగుతాడు. పేతురు 3 సార్లు నీవెవరో 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 నాకు తెలియదు, దీనికంటే ఘోరం ఇంకొకటి ఏది లే, ఆయన ఎవరో తెలియదు నాకు, దీనికంటే ఘోరమైన మాట ఇది. అయితే పేతురు కొన్ని సంవత్సరాలు ఏడ్చాడు. ఏడ్చి 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 పేతురు యొక్క కన్నులు గుంటలు పడిపోయాయి. ఎక్కువ ఏడ్చేటువంటి వారి కన్నులు గుంటలు పడిపోతాయి. అలా గుంటలు పడిపోయినప్పుడు పేతురుని నేరుగా పరుండుకోబెట్టి గ్లాసులో నీళ్లు తీసుకొని పేతురు యొక్క కంటిలో పోస్తే గ్లాసులో ఉన్న నీళ్లు గ్లాస్ ఎలాగైతే నిలుపుతుందో గ్లాసులో ఉన్న నీళ్లు పేతురు కంటిలో పోసినప్పుడు ఆ నీళ్ళంతా కూడా పేతురు యొక్క ఆ గుంటలో పడిన కళ్ళు ఆ నీళ్లను కాపాడి ఒక్క బొట్టు కిందికి పోనీలేదు. గుంటలు పడిపోయి ఏడ్చి ఏడ్చి ఆయన ఎవరో తెలియలేదనేసి అని సంవత్సరాల కొద్దీ ఏడ్చాడు. దేవుడు క్షమించేశాడు.